రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. అలాగైన ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరు. ఇక్కడ మనం ఈ వచనాల్లో చూసినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా యేసు క్రీస్తు వారి యొక్క మరణంలోనికి, ఆయన మరణంలోనికి మనం అందరం కూడా బాప్తిస్మం పొందేమని మీరు తెలుసుకోండి అని చెప్తూ, కాబట్టి ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టేసిన దాన్ని తిరిగి మరలా అందులో మనం ఎలా జీవిస్తాము, విడిచిపెట్టేసింది మరలా మనం ఎలా చేస్తాము, విసర్జించిన దాన్ని తిరిగి మరలా ఎలా పాటిస్తాం మనం అని ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. పాపము విషయంలోనే మనం అందరం కూడా చనిపోయాము. బాప్తిస్మం అన్నది మన యొక్క పాత ప్రాచీన స్వభావానికి సూచన. ఆ పాత ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసి తిరిగి మరల నూతన జన్మ క్రీస్తులో బాప్తిజం తీసుకున్నప్పుడు మనం ముంచబడి తిరిగి పైకి లేవనెత్తారు. ఎప్పుడైతే ముంచుతారో మన పాత ప్రాచీన స్వభావం అన్నది క్రీస్తుతో కూడా పాతి పెట్టబడింది. తిరిగి మరలా మనం లేచినప్పుడు తిరిగి ఆ క్రీస్తులో, ఆయన మరణంలోనికి మనం అందరం కూడా బాప్తిస్మం పొందాం కాబట్టి తిరిగి క్రీస్తులో మనం నూతన జీవం పొంది తిరిగి నూతన స్వభావంతో ఉంటాం. కాబట్టి ఇటువంటి నూతన స్వభావం పొందుకున్నటువంటి మనము తిరిగి మరలా ఆ పాపంలోనికి వెళ్ళగలము. పాపంలో తిరిగి మరలా మనం ఎలా జీవిస్తాము అని ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ, ఆయన మరణంలోనికి మనం బాప్తిస్మం పొందామని మీరు ఎరగరా? నీటిలోనికి మనం బాప్తిస్మం పొందలేదు, కానీ ఆయన మరణంలోనికి మనము బాప్తిస్మం పొందామని మీరు గుర్తించండి అని చెప్తూ, ఈ కింద వచనాల్లో కూడా చూడండి, మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అలాగే ఆ కింద వచనంలో 6వ వచనంలో చూస్తే, ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరం నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావం అంతా కూడా ఆయనతోట సిలువ వేయబడింది. ఆయనతో మన పాత స్వభావం అంతా ఆయనతో సిలువ వేయబడింది. తిరిగి మరలా దాన్ని మనం చేయకూడదు. మన ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి లక్షణాల ప్రకారంగా మనం జీవించకూడదు. ఎందుకంటే అది ఎప్పుడో క్రీస్తుతో సిలువ వేయబడింది. మనం అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పేసుకొని వాటిని విడిచిపెట్టేసిన తర్వాత మరలా మీరు దాంట్లోకి ఎలా వెళ్తారు అని చెప్తూ, మీరు మరలా వాటిలోనికి వెళ్తే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు బాప్తిస్మం పొందింది ఆయన మరణంలోనికి మీరు బాప్తిస్మం పొందారని ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి అని ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. అలాగే ఆ కింద వచనాల్లో కూడా చూస్తే 21వ వచనం చూస్తే, అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలం కలిగింది, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అప్పటి క్రియల వల్ల మనకి ఏం ఫలం కలిగింది? సిగ్గుపడతా ఉన్నా, అయ్యో అప్పుడు నేను అంత ఘోరంగా జీవించాను. అంటే పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంత ఘోరంగా ఉండేటువంటి వాడిని, దేవునికి అయిష్టకరంగా జీవించేటువంటి వాడిని, దేవునికి శత్రువులాగా జీవించేటువంటి వాడిని అనేసి మనకే కొంతమందికి ఏమవుతుంది, నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది, అలాంటి బ్రతుకులో ఉండేవాడినా అని అనుకుంటాం కొన్నిసార్లు. కాబట్టి ఇక్కడ ఏం ఫలం కలిగింది దానివల్ల మీకు అని చెప్తూ, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా ఆ విధంగా చేసినందుకు అని చెప్తూ, వాటి అంతము మరణమే. ఆ విధంగానే ఇంకా మనం ఉంటే గనక దాని అంతం మరణం అని చెప్తూ, అయినను మీరు ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడ్డారు,
దేవునికి దాసులై ఉన్నారు. పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇక్కడ ఒక వచనాన్ని గమనించాలి. దేవునికి మీరు ఎలా ఉన్నారట? దాసులై ఉన్నారు. అంటే ఏంటి? దాసుడు ఏం చేస్తాడు? యజమానుడు చెప్పేటువంటి ప్రతి పని దాసుడు చేస్తాడు. అలాగే మనము కూడా దేవునికి ఎలా ఉన్నామట? దాసులుగా ఉన్నాము. అంటే దేవుడు చెప్పేటువంటి ప్రతి పని, దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆజ్ఞను మనము పాటించాలి. దేవుడు చెప్పేటువంటి ప్రతి ఆజ్ఞ మనము అనుసరించాలి. ఆజ్ఞాతిక్రమము పాపం. ఆ విధంగా చేయకపోతే అదే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించకపోతే అదే పాపం. మనం ఏదో నరహత్య చేసేసి, వ్యభిచారం చేసేసి, దొంగతనం చేసేసి ఇలాంటివి ఏం చేయక్కర్లే. దేవుడిచ్చిన ఆజ్ఞ అది మనం అనుసరించకపోతే, అది మనం పాటించకపోతే అదే పాపం అవుతుంది. ఆజ్ఞాతిక్రమము పాపం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మనము ఇప్పుడు విమోచింపబడ్డాము. మన పాపాల నుంచి మనం విమోచన పొందాము. పరిహారం దేవుడే చెల్లించేశాడు. మన పాపానికి పరిహారము క్రీస్తు ప్రభు చెల్లించాడు. కాబట్టి ఆయన పరిహారం చెల్లించాడు. మనల్ని స్వతంత్రులుగా, ఆ పాపం నుంచి స్వతంత్రులుగా చేసేసాడు. ఆ దాస్యత్వంలో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. దానికి పరిహారము తన యొక్క ప్రాణాన్నే పరిహారంగా చెల్లించాడు. క్రయధనంగా మన కొరకు అర్పించాడు. కాబట్టి మనం విమోచింపబడ్డాము. దేవునికి ఇప్పుడు దాసులుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క పాత ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి ఆ లక్షణాల ప్రకారంగా తిరిగి మరలా దాంట్లోకి మనం వెళ్ళకూడదు. ఆ ప్రకారంగా మనం జీవించకూడదు అని దేవుడు మనకి హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. దాసులై ఉండడం వల్ల పరిశుద్ధత కలగటమే మీకు ఫలము. పరిశుద్ధులు ఏ విధంగా జీవించాలో క్రీస్తుని అనుసరించి మనము నడుచుకోవాలి. పరిశుద్ధులు అని అంటే మనకు తెలుసు, యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు అంటే నాకు ఇష్టమే అని చెప్పి మందిరానికి వస్తే అది కాదు, ఒప్పుకోవాలి. దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావనంటే అన్నీ పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టేసి దేవుని కొరకు ముందుకు వచ్చి ఆయన్ని విశ్వసించి ఆయన నామంలో నువ్వు బాప్తిస్వం పొంది సంఘంలోకి చేర్చబడినప్పుడు నువ్వు సంపూర్ణంగా సంఘమందరితో కలిసి నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఒక విశ్వాసిగా గుర్తింపబడతావు. ఆయన కూడా నాకు ఇష్టమేనండి అని చెప్పి దేవుని సన్నిధికి రావడం వల్ల, కాసేపు వినేసి వెళ్ళిపోవడం వల్ల దేవుని బడిగా నువ్వు ఉండలేవు. ఆయనకి ఇష్టకరంగా నువ్వు జీవించలేవు. కాబట్టి దేవుడు ఈ క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ క్రమం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందాలి. ఈ క్రమం ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ విధంగా మనము మన పాపాల నుంచి విమోచింపబడ్డాము. దేవునికి ఇప్పుడు దాసులుగా ఉన్నాము. కాబట్టి మనలో నుంచి పరిశుద్ధత అనేది సువాసనగా వెదజల్లాలి. క్రీస్తు యొక్క ప్రేమ, దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమని మనము కూడా వెదజల్లాలి. ఇందాక మనం అనేకుల్ని మనము త్రిప్పుతామట. అంటే మనం నక్షత్రాలు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి కూడా అదే బిరుదు ఉంది. ఏంటి? ఆయన దేవునికి ఉన్నటువంటి బిరుదు నక్షత్రం, వేకువ చుక్క. సాతానుడికి కూడా ఉంది అది. కాబట్టి వాడు చాలా పవర్ఫుల్ అన్నమాట. మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాడికి గర్వం వచ్చిందో పైనుంచి పడద్రోయబడ్డాడు, కిందకి పతనం అయిపోయాడు. ఆ పతనం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాడి యొక్క గర్వం హెచ్చించుకోవడం, గర్వం నుంచి అక్కడ పతనానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు రక్తంలో కడుక్కునేటువంటి మనల్ని కూడా ఆయన నక్షత్రాల్లాగా పోల్చి చెప్తా ఉన్నాడు. మనం కూడా ప్రకాశిస్తాము. అంటే ఏంటి అంటే మనలో నుంచి ఏదో వెలుగు బయటకు వచ్చేది. దేవుని యొక్క వాక్యము మనలో ఉంది కదా, ఆ యొక్క వాక్యం ద్వారా దేవుని ప్రేమను మనం బయటికి వెదజల్లుతూ ఉంటాం.
అనేకులకి అది సువాసనగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మన యొక్క క్రియలను బట్టి, మన క్రియలను చూసి ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డ అని గుర్తిస్తారు చాలామంది. అలా గుర్తించినప్పుడు ఆ దేవుని ప్రేమను వాళ్ళ పట్ల మనం కూడా కనపరిచినప్పుడు, ఆ దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా మార్చాడు అనేటువంటిది మనం సాక్ష్యం ద్వారా పంచుకున్నప్పుడు అనేకుల్ని ఆయన తట్టు మనం త్రిప్పగలం. అనేకుల్ని ఆయన తట్టు మనం త్రిప్పాలి అని అంటే మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది మన యొక్క ప్రవర్తన, దేవుని యొక్క క్రియలు మనలో ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఆ క్రియలను బట్టే వారందరూ చూసి ఆయన తట్టు త్రిప్పబడతారు. కాబట్టి అనేకుల్ని మనం త్రిప్పేవారంగా ఉంటాం, అనేకులకి మనం వెలుగుగా ఉంటాం. చూడండి, ఈ లోకంలో చీకటంతా ఉంది. ఆ చీకటిలోకి మనం వెళ్ళినప్పుడు, మనం జ్యోతుల్లాగా ప్రసరించినప్పుడు చుట్టుపక్కలంతా ఏమవుతుంది, వెలుగు ప్రసరిస్తుంది. సో మనలో ఉన్నటువంటి క్రీస్తు ఇతరులను కూడా వెలిగిస్తాడు. అలాగే వారు కూడా వెలిగింపబడతారు. నిజంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల కూడా ఉంటే కనుక వారు వెలిగింపబడతారు. ఆ వెలుగుకి వారందరూ కూడా ఆకర్షితులవుతారు. చూడండి, లోకంలో వెలుగు అనేది ప్రసరిస్తూనే ఉంది అందరి మీద, కానీ కొంతమంది ఇంకా చీకట్లోనే ఉన్నారు, దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. వెలుగు ఈ లోకంలో ఉంది, కానీ చీకట్లోని వారు ఆ యొక్క వెలుగుని గ్రహించలేకపోతా ఉన్నారు. మనం కూడా ఒకానొక దినాన్న ఆ చీకట్లో ఉండినటువంటి వారమే. ఆ వెలుగు వచ్చినప్పుడు మనము వెంటనే దాన్ని గ్రహించామంటే అది మన గొప్పతనం కాదు, దేవుడు మన పట్ల చూపినటువంటి కృప. కాబట్టి ఆ కృప మన పట్ల చూపించాడు. కాబట్టి మనము కూడా వెలుగుగా, అనేకులకి మనం వెలుగుగా ఉండాలి అని అంటే మన క్రియల ద్వారా ఆ దేవుని యొక్క ప్రేమను మనం వెల్లడి చేయాలి. కాబట్టి మనం వాళ్ళ ఎదుట ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మనం పరీక్ష చేసుకుందాము. పరీక్ష చేసుకొని యోగ్యంగా బలలో చేతులు పెడదాము. ఆ బలలో చేతులు పెట్టక ముందు ప్రభు వారు చెప్పినటువంటి మాట, మీరు దీనిని తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇది నా శరీరము, నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి అని ప్రభువారు చెప్పారు. కాబట్టి ఆయన మరణ పునరుత్థానాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలలో మనం చేతులు పెట్టాలి. చేతులు పెట్టక ముందు మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం పరీక్ష చేసుకొని యోగ్యంగా బలలో చేతులు పెడదాం.